వినాయకుడు అమ్మకే అంకితం. ఒకనాడు వినాయకుడు ఆడుకుంటూ ఉండగా ఒక పిల్లిని గాయపరిచాడు. ఆట ముగించుకుని కాసేపాగాక ఇంటికి తిరిగి వెళ్ళాడు వినాయకుడు. అప్పుడు తన తల్లి పార్వతీదేవి ఒంటి మీద గాయం కనిపించింది. వినాయకుడు ఆ గాయం ఎలా అయిందని అడిగాడు. అప్పుడు పార్వతీదేవి ఆ గాయం తనకి వినాయకుడి వల్లే జరిగిందని చెప్పింది. ఈ మాటలు విన్న వినాయకుడు ఆశ్చర్యపోయాడు. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అడిగాడు. అప్పుడు పార్వతీదేవి వినాయకుడికి నేను ఒక శక్తిని, నేను అన్య ప్రాణుల్లోనూ ఉంటాను అని చెప్పింది. ఎప్పుడైతే వినాయకుడు పిల్లికి గాయం చేశాడో అప్పుడే పార్వతీదేవికి గాయం అయ్యింది అని చెప్పింది. ఇది విన్న వినాయకుడు ఆడవాళ్లందరూ తన తల్లి యొక్క ప్రతిరూపాలే అని తెలుసుకున్నాడు. దాంతో ఇక ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాడు. అందుకే అతడు బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ జీవితాన్ని ఆనందంగా గడిపాడు. కాని కొన్ని పురాణాలలో, చిత్రాలలో వినాయకుణ్ణి పెళ్లైన వాడిగా చిత్రీకరించారు. అతడు బ్రహ్మదేవుడి 2 కుమార్తెలైన రిసిద్ధి మరియు సిద్ధిని వివాహమాడినట్లు చెప్పారు.